ఈ విజయంతో సూర్య మార్కెట్ విలువ కూడా భారీగా పెరిగిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే కారణంగా ఆయన తన తదుపరి ప్రాజెక్టుల కోసం పారితోషికాన్ని భారీగా పెంచాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం సూర్య తన 49వ చిత్రం నుంచే ఏకంగా 100 కోట్ల పారితోషికం తీసుకునే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. అయితే ఈ ప్రచారంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అందువల్ల ప్రస్తుతం వస్తున్న సమాచారాన్ని అంతా ఇండస్ట్రీ బజ్ గా మాత్రమే పరిగణించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కరుపు సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుంటే సూర్య పారితోషికం పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా సూర్య తదుపరి చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ పై కూడా మంచి అంచనాలున్నాయి. లక్కీ భాస్కర్ చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం సూర్య పారితోషికంపై జరుగుతున్న ప్రచారం అటుంచితే కరుపు విజయంతో ఆయన మార్కెట్ మరోసారి బలపడిందనేది మాత్రం సినీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన అభిప్రాయంగా మారింది.